ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజైతే మా పెళ్ళి రోజు అండి. అందుకోసమే మేము బాణాపురం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము. పొద్దున్న పూజ చేసుకొని తర్వాత ఇక్కడ నెహ్రూ పార్క్ నుంచి వెళ్తున్నా. జనగాంలో నెహ్రూ పార్క్ అంటారండి. నెహ్రూ పార్క్ అంటే అక్కడ పార్క్ ఏముండదు కానీ ఒకప్పుడు ఉండేనంట. ఇది ఏబీవీ జూనియర్ కాలేజ్. నేను ఒకప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్న కాలేజ్ అండి. ఇక్కడ నుంచి కింది నుంచి అండర్ బ్రిడ్జ్ ఉంటుంది, పైనేమో బ్రిడ్జ్ ఉంటుంది పెద్దది, మనకు బస్సులు అట్లా వెళ్ళే బ్రిడ్జ్ ఉంటుంది, కిందనేమో అండర్ పాస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం అంటే ట్రైన్ పట్టాలు ఉంటాయండి. ట్రైన్ పట్టాల కింద అండర్ బ్రిడ్జ్ ఉంటుంది. ఎప్పుడైనా మనము ఇటు సైడ్ ఇక్కడ ఒక రూటు మనకు ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు మాత్రం దీని కింద నుంచే వెళ్ళాలండి. ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తేనే మనకు బాణాపురం వస్తుంది. అక్కడ బాణాపురం దగ్గర మంచి వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసి పెట్టాను. ఇప్పుడు మేము ఎప్పుడు అక్కడికే వెళ్తాము, ఎప్పుడైనా ఎక్కువ శాతము అక్కడ ఆ గుడికే వెళ్తుంటాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి మంచిగా అనిపిస్తుంది చాలా. అక్కడికి వెళ్తున్నాం చూడండి. ఇది మొత్తం ట్రైన్ పట్టాలండి. దాంతో ఈక్వల్గా మనం వెళ్తూ ఉండాలి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకు గుడి వచ్చేస్తుంది. ఇది వెంకటేశ్వర స్వామి గుడి అండి. మా బాబు అక్కడ తాబేలు కొలను ఉందండి ఒకటి, అక్కడ తాబేలు ఉందని చెప్తున్నాడు వాడు. తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత అక్కడ అంటే లోపల షూట్ చేయనిరండి, దేవుని గుడి లోపల. ఇక్కడ బయటకు వచ్చేసరికి ట్రైన్ వెళ్తుంది చూడండి. ట్రైన్ మొత్తం షూట్ చేశాను. తర్వాత మేము ఇక మళ్ళీ ఎల్లమ్మ గుడికి వెళ్దామని వెళ్తున్నామండి. మా బాబు నేను తర్వాత వెళ్తున్నాము ఎల్లమ్మ గుడికి. ఇదేమో హన్మకొండ రోడ్డు అంటారండి. ఇది ఆరోగ్యమాత హాస్పిటల్, ఉడుమూరు హాస్పిటల్ అంటారు దాన్ని. మేము చేరుకున్నాము. ఇక ఎల్లమ్మ గుడికి చేరుకున్నాము. కానీ ఈరోజు అంతమంది ఏం లేరు. మంగళవారం రోజు మాత్రం చాలామంది ఉంటారు. మొక్కులు తీర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ మా పాప మొక్కుతుందండి కొబ్బరికాయ కొట్టడానికి. తర్వాత కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తుంది. అక్కడ ఎవరో మొక్కున్నట్టుంది, కోడిని కోసుకుంటుండ్రు వాళ్ళు. తర్వాత మా పాప కొబ్బరికాయ కొట్టిందండి. కొట్టిన తర్వాత మేము దర్శనం చేసుకున్నాం. ఎవ్వరు లేరు కాబట్టి మంచిగా ప్రశాంతంగా మంచిగా అనిపించింది. చాలాసేపు ఉన్నాం అక్కడే. అమ్మవారిని కూడా కొంచెం షూట్ చేశాను. మా పాప మొక్కుతుంటే చాలాసేపు అమ్మవారిని చూశాను. చాలా మంచిగా అనిపించిందండి. ప్రశాంతంగా ఎప్పుడు వచ్చినా చాలామంది ఉంటారు. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగాము, నలుగురము అందరం దిగి అమ్మవారిని మంచిగా దర్శించుకొని ప్రశాంతంగా కొద్దిసేపు ఉండి తర్వాత మళ్ళీ దుర్గమ్మ గుడికి వెళ్దామని పాప అనేసరికి దుర్గమ్మ గుడికి కూడా వెళ్ళాము. కాకపోతే అక్కడ ఏం వీడియో తీయలేదండి, మొన్ననే తీసాం కదా. ఇదే చూడండి ఎల్లమ్మ గుడి ఎంత బాగుందో. అమ్మవారు చాలా బాగుంటుంది. ఇది మహిమగల తల్లి అంటారండి. ఇది ఎక్కడ అంటే మన హన్మకొండకు వెళ్ళే జనగాం నుంచి హన్మకొండకు వెళ్ళే రూట్లో యశ్వంతపూర్ ఫస్ట్ ఊర్లోనే వస్తుంది, స్టార్టింగ్ ఊరు. తర్వాత దుర్గమ్మ గుడికి వెళ్ళాం కానీ అక్కడ ఏం తీయలేదండి. తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ మల్లన్న గుడి అని ఉంటుంది, దాన్ని కూడా ఒక్కసారి రౌండ్ వేద్దామని మా సార్ తీసుకెళ్లారు. కానీ అది మూసేసింది, ఎట్లాగో లేట్ అయిపోయింది కాబట్టి. అక్కడ ఆటో యూనియన్ వాళ్ళు చాలామంది చిట్టీలు వేసుకుంటారు. సర్లే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి మేము బయట నుంచే మొక్కుకొని వచ్చేస్తున్నామండి. ఇంటికి వచ్చేస్తున్నాము తిరిగి. తర్వాత ఇక్కడ కొంచెం పెట్రోల్ పోయించుకున్నాము పెట్రోల్ బంక్లో. కొన్ని ఫొటోస్ కూడా ఈరోజు ఫొటోస్ కూడా యాడ్ చేశాను. చాలా మంచిగా గడిచిపోయింది ప్రశాంతంగా. మీరు కూడా మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.